వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. మౌలాలి నుంచి మహమ్మద్ కమ్రుజా గారు వచ్చారు ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి. వారికి ఉన్న సమస్యలు ఏమిటో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఏ సమస్య గురించి మీరు వచ్చారు? నమస్కారం సార్. నేను గవర్నమెంట్ జాగా 2015 నుంచి బిల్డర్లు, రియల్టర్స్, ఫైనాన్సర్స్ కమిటీగా ఏర్పడి కబ్జా చేసుకొని ఉన్నారు. అయితే అది నేను అధికారుల దృష్టిలో పెట్టాను. అధికారుల దృష్టిలో పెడితే వాళ్ళు ఏం చర్య తీసుకుంటలేదు. అయితే నేను 2015లోనే మన అసదుద్దీన్ ఓవైసీ గారికి అసదుద్దీన్ ఓవైసీ గారి ద్వారా ఒక లెటరు కలెక్టర్ గారికి పెట్టాం. మసీదు కోసం చిన్న జాగా ఇవ్వండి అని చెప్పేసి. అది మనం పైసలు ఇస్తా ఉన్నాం, గవర్నమెంట్ డేట్ ఇస్తా ఉన్నాం. అయితే అప్పుడు ఆ కమిటీ వాళ్ళు కబ్జా చేసుకుని ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దానికి మసీదు కట్టకుండా ఆపారు. ఓకే, మేము దానికో ఏం బాధపడతలేదు సార్, ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఉంటే మసీదు కడతలేదు లేదని చెప్పి ఊరుకున్నాం. అయితే అక్కడ కలెక్టర్ గారు ఏం చేశారంటే అప్పుడు కలెక్టర్ గారు ఒక మార్కెట్ యార్డ్ కింద కాంప్లెక్స్ కింద కట్టారు. దానికి అది ఎవరికి ఉపయోగపడతలేదు, కాలనీ వాసులకు ఎవరికి ఎవరికి ఉపయోగపడతలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను సార్, మైనార్టీస్ ఎంపీ గారు, ఎమ్మెల్యే కౌసర్ సాబ్ గారు, జాఫర్ హుస్సేన్ గారు వాళ్ళు లెటర్స్ ద్వారా కలెక్టర్ గారికి లెటర్ పెడితే దానికి విలువ ఇవ్వలేదు. అధికారులు వాళ్ళకి దానికి విలువ ఇవ్వలేదు. 10 సంవత్సరాల తర్వాత ఈ కమిటీకి ఏర్పడి జాగా కబ్జా చేసుకున్న వాళ్ళ కోసం నేను ఏప్రిల్ నెల నుంచి తిరుగుతున్నాను. 2017లో కూడా పెట్టాను, ఇలా జరుగుతుంది చెప్పేసి. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది నేను వస్తున్నాను, ప్రజావాణిలో వెళ్తున్నాను, దరఖాస్తు వెళ్తున్నాను. వాళ్ళు అంటారు లేదు, లేఅవుట్ దొరకలేదు అంటున్నారు. డిపార్ట్మెంట్లో లేఅవుట్ దొరకపోవడం అంటే సార్, ఇప్పుడు బయట వాళ్ళు తీసుకున్న లేఅవుట్ డిపార్ట్మెంట్లో లేఅవుట్ దొరకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ మద్దతు ఉందా? వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏమని, నువ్వు ఎక్కడ వెళ్ళినా ఏం చేయలేవు, అన్ని డిపార్ట్మెంట్లో నేను జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేసినా నాకు కొద్దిగా వాళ్ళతోటి నాకు ప్రాణహాని ఉంది సార్. ఇప్పుడు ఉంది, ఇంతవరకు లేదు, ఇప్పుడు ఉంది. ఎందుకంటే బెదిరింపులు ఇప్పుడు వస్తున్నాయి. నేను ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి కలెక్టర్ గారికి పెట్టాను, జిహెచ్ఎంసీకి పెట్టాను లెటరు, ఎంఆర్ ఆఫీస్ గారికి పెట్టాను. ఎవరు ఏం చర్య తీసుకుంటలేదు. నేను ఇలాగే తిప్పుతున్నాను, వస్తున్నాను, ప్రజావాణికి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారు? ఫైల్ చేయమన్నారు సార్. కలెక్టర్ గారికి దగ్గర వస్తున్నా ఫైల్ చేయమన్నారు. లాస్ట్ టైం కూడా అలాగే అన్నారు, ఫైల్ చేయమన్నారు. ఇప్పుడు రాలేదు, రిపోర్ట్ ఏం రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు సార్. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మాకు మసీదు లేకపోయినా పర్వాలేదు, మాది కాలనీ కాబట్టి. నేను కాలనీ జాగా అది గవర్నమెంట్ జాగా ఉంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయినా ఉండాలి, లేదా మా పబ్లిక్ మన కాలనీ వాసులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. నేను కోరుకునేది అదే. పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా అంటే, మా కాలనీ వాసులకు ఉపయోగపడేటట్టుగా అంటే మినీ ఫంక్షన్ హాల్ అని, లేకపోతే ఆడవాళ్ళకి కుటుంబ సెంటర్ అని, ఒకవేళ లేకపోతే మనం కుర్రోళ్ళకి స్పోర్ట్స్ కావడం అటువంటి దానికి ఉపయోగపడాలి. అంతేగాని ఈ కమిటీగా ఏర్పడి కంప్లైంట్ చేసిన తర్వాత బోర్డు పెట్టి లీజుకి ఇచ్చాడు ఆయన లీజ్కి ఇవ్వడం ఏంటి సార్? లీజ్కి ఇచ్చి ఆయన పైసలు తీసుకోవడం ఏంటి? అగ్రిమెంట్ చేసి లీజ్కి ఇచ్చాడు. అది కూడా ఇప్పుడు బయటపెడుతున్నాడు. నేను 10 సంవత్సరాల తర్వాత బయటపెడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు అధికారులు కొద్దిగా స్పందించి, కొద్దిగా ఆలోచించి, విచారించి మనకి కాలనీవాసులకు న్యాయం చేయమని చెప్పేసి మీ ద్వారా నేను అధికారులను కోరుకుంటున్నాను సార్. అయితే ఒకటి సార్, నేను చెప్పేది, ఇన్ని సంవత్సరాల నుంచి ఓపెన్గా పెట్టి కాముగా ఉన్న ఫ్లాటు ఇప్పుడు ఎందుకు బయట తీశారు? అప్పుడు 5 జాగాలు 2 జాగాలు గోడ లేపారు, ఓకే, 3 జాగాలు పెట్టేశారు. అప్పుడు వాళ్ళ అండర్లో ఉంది. ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు పార్క్ కట్టుకున్నారు, దానికి కూడా ఏం పార్క్ కట్టుకొని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అది గవర్నమెంట్ జాగా గవర్నమెంట్కి ఉపయోగపడాలి, లేదా మన కాలనీ వాసులకు ఉపయోగపడాలి. వీళ్ళిద్దరికి ఉపయోగపడకుండా కబ్జాదారులకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మద్దతు ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు చర్య తీసుకోకపోవడం వల్ల మా కాలనీలో ఉన్న వాసులందరికీ వీళ్ళు అధికారులు మద్దతు ఉన్నది అని తెలుస్తున్నది. ఇదే సార్ నేను చెప్పేది. మీ ద్వారా నేను కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాను. విన్నారు కదా, వారి కాలంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు కబ్జా పెట్టి ఇతరులకు లీజుకు ఇస్తున్నారని తెలియజేస్తున్నారు. ఆ ప్రభుత్వ భూమి ఉంటే కాలనీకి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ప్రైవేటు వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.